చూడు ప్రభావతి, చెప్పండి అమ్మగారు. నేను అప్పు తీర్చుకోవడానికి నీ నగలిస్తానని నిన్నన్నావు కదా, అలాగే ఇచ్చేయి నాకు. నేను తొందరలోనే విడిపించిచ్చేస్తాను. నా నగలా? నా నగలంటావేంటి? నిన్న నువ్వేగా అన్నావు అమ్మగారు నా నగలు తీసుకోండి అని. జ్ఞాపకం లేదా నీకు? జ్ఞాపకం ఉంది. అది అది ఇప్పుడే ఇస్తాను అమ్మగారు. అమ్మగారు, నాకు తాళం కనిపించడం లేదు. నేను నా పెట్టు తాళాలు ఇక్కడ పెట్టాను. ఏమైపోయాయో ఇప్పుడు కనిపించడం లేదు. కనిపించకుండా ఏమవుతాయి? వెతుకు, సరిగ్గా వెతుకు. ఇక్కడెక్కడ ఉండుంటాయి. కనిపించాయా? ఒక్క నిమిషం ప్రభావతి గారు. ఇదిగోండి తాళం. కానీ ఇది ఈవిడ తాళం కాదు, నాది. అమ్మగారు, కావాలంటే అమ్మేయండి, తాకట్టు పెట్టండి. వీటిని ఏమైనా చెయ్యండి. ముందు మీరు వెంటనే అప్పు తీర్చండి. గంగా, ఇవి నీకు మీ నాన్నిచ్చిన నగలే కదూ? ఆయన జ్ఞాపకం కదా? మా నాన్నగారు ఎప్పుడు నాతోనే ఉంటారు అమ్మగారు. ఆయన నా మనసులో ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు కూడా. మా నాన్నని గుర్తు చేసుకోవడానికి నాకే వస్తువులతోనూ గుర్తులతోనూ ఎలాంటి పని ఉండదు. పైగా ఇలాంటి కష్టకాలంలో నా నగలు మీకు ఉపయోగపడితే మా నాన్నగారు ఇంకా సంతోషిస్తారు. ఇతరుల కష్టకాలంలో వారికి సహాయం చేసేటంత పెద్దదైపోయింది తన కూతురని ఎంతో ఆనందపడతారు. తీసుకోండి అమ్మగారు, వద్దని మాత్రం అనకండి. చూడు పిల్ల, నీకు తెలియదు ఇవాళ నువ్వు నా కళ్ళ ముందే. నానమ్మా ఎక్కడా? గంగా, చెప్పండి చిన్నమ్మా. అందరం అయితే రాలేమో, అది పాసిబుల్ కాదు. కానీ రాగలిగిన వాళ్ళని తప్పకుండా వస్తాం. అలాగే చిన్నమ్మా, నేను అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. మమ్మీ ఎక్కడా? మమ్మీ! చిన్నబాబు, చిన్నమ్మగారు బయటికి వెళ్ళారు. బయటికెళ్ళిందా? అవును, అదిగో రానే వచ్చేశారు. మమ్మీ, అదే రాణి పిన్ని ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయికి శ్రీమంతం చేస్తున్నారట, అందరినీ రావాలన్నారు. సరే, అందరం వస్తామని నేను చెప్పాను. సగర్, నువ్వు సరే అని ఎలా అనగలిగావు? మనమంతా ఎలా వెళ్ళగలం చెప్పు? రత్నం చనిపోయి ఎన్నో రోజులు అవ్వలేదు. కోడలా, మనం అక్కడికి వెళ్లటం నాకేం తప్పుగా అనిపించటం లేదు. తలరాతలో ఎలా రాసి ఉందో అది ఎలాగూ జరిగిపోయింది. జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేం కదా. అంతేకాకుండా శుద్ధి కూడా అయిపోయింది కదా. ఇంకొకటి చెప్పనా, ఎన్నో ఏళ్ల తర్వాత రాణి మళ్ళీ మన బంధుత్వం గుర్తు చేసుకుంది. అలాంటప్పుడు మనం కాదంటే బావుండదు కదా. మనం వెళ్ళటమే మంచిది. ఐ థింక్ నానమ్మ ఈజ్ రైట్. మీరందరూ వెళ్ళి రావచ్చుగా. అరే, అలా అంటావేంటి? మేమందరం వెళ్తాం. సుప్రియకి 3వ నెల వచ్చింది కదా, తనేలా వస్తుంది? అందుకే అత్తయ్య, తను చూసుకోవడానికి ఎవరైనా ఉండాలిగా. నేను సుప్రీం చూసుకుంటూ ఉంటాను. నేను రావడానికి కుదరదు. అయితే నేను మాత్రం ఎందుకెళ్ళాలి? నేను కూడా వెళ్ళాను అక్కడికి. మీరు వెళ్ళండి అత్తయ్య. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.